భక్తి శ్రద్ధలతో వైభవంగా ఏడుబిడ్డల తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో పాలబావి వద్ద నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెనకాల వెలిసిన ఏడుబిడ్డల తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు ప్రహ్లాద, లక్ష్మీపతి, చుంచుల మంజునాథ పేర్కొనడం జరిగింది. 50 ఏళ్ల క్రితం చరిత్ర ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం వద్ద 3 ఏళ్ల క్రితం నాగ ప్రతిష్టాపన మరియు ఏడుబిడ్డల తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసినట్టు వారు తెలియజేయడం జరిగింది. ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం రోజు హోమాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వారు పేర్కొనడం జరిగింది. అనంతరం కంబ్లి రాజశేఖర్ అన్నదాన కార్యక్రమంకి సహకరించినట్టు వారు తెలియజేశారు. కమిటీ సభ్యులు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధిని నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొనడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులను తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీపతి మీడియాతో మాట్లాడడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం సిద్ధిస్తుందని, కోరిన కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందని ఆయన మీడియాతో తెలియజేయడం జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తాదులకు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ పీసును అందించేసినట్టు వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రహ్లాద, లక్ష్మీపతి, చుంచుల మంజునాథ, గౌరీశంకర్, మురళి, వీరేష్, బసప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంతానం కూడా ఇచ్చే తల్లి, కరుణించే అమ్మవారిగా మన రాయదుర్గంలో మొట్టమొదటిగా అమ్మవారి ఏడుబిడ్డల తల్లి దేవస్థానము వెలిసింది. కావున భక్తాదులందరూ చాలా మంది వస్తున్నారు. దాతలు అందరూ కలిసి అమ్మవారికి కృప వలన సేవ చేస్తున్నాం. ఎన్నేళ్ళ నుంచి చేస్తా ఉన్నారు? ఇక్కడ 3 ఏళ్ళ నుంచి అమ్మవారి ప్రతిష్ఠ నాగ ప్రతిష్ఠ అయ్యి 3 ఏళ్ళు అయింది. అమ్మవారి ప్రతిష్ఠ ముందు నుంచి ఉంది. అన్నదానము ఒక 3 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది. సంవత్సరము ఇలాగనే చేస్తున్నాము. భక్తాదులు కూడా ప్రతి ఒక్కరు అమ్మవారి కృపకి వచ్చి సేవ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని పోతున్నారు. అమ్మవారు వేడిన కోరిక నెరవేర్చే తల్లిగా కొలుస్తున్నాం. ప్రధానంగా ఏమేమి పూజలు చేశారు వరలక్ష్మి రథము రోజు అనగా శుక్రవారం రోజే ప్రతి సంవత్సరము మనము పూజా కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఇక్కడ అభిషేకము, అమ్మవారి అర్చన చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆ ఆడబిడ్డలకు, అక్క చెల్లెండ్లకు పసుపు, కుంకుమ, గాజులు సైతముగా ఇచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాం.